సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మనకి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఫైర్ ఇంజన్ డ్రైవర్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకి కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి పోస్టులు అన్నిటికీ కూడా మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చరికి 25 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చరికి 28 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చరికి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో లెవెల్ 1 పోస్టులకు వచ్చేసరికి మీకు బేసిక్ పేనే 18,000 అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అయినా కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ లెవెల్ 2 పోస్టులకు వచ్చేసరికి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40,000, లెవెల్ 4 పోస్టులకు వచ్చేసరికి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫార్మసిస్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకి టోటల్గా ఒక వేకెన్సీ అనేది కేటాయించారు. నెక్స్ట్ ఎల్డీసీ ఉద్యోగులు వచ్చేసరికి 56 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగులు వచ్చేసరికి మనకి 63 వేకెన్సీస్, ఫైర్మెన్ ఉద్యోగులు వచ్చేసరికి మనకి 36, ట్రేడ్స్మెన్ మేట్ ఉద్యోగులు వచ్చేసరికి 230 వేకెన్సీస్, వెహికల్ మెకానిక్ ఉద్యోగులు వచ్చేసరికి మనకి 100 వేకెన్సీస్తో పాటు ఫిట్టర్ విభాగంలో టోటల్గా మనకి 50 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్గా 625 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి వాషర్ మ్యాన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ బట్టలు వాష్ చేయడానికి సంబంధించి నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బార్బర్ ఉద్యోగాలకి కూడా మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సో బార్బర్కి సంబంధించిన వర్క్ అనేది ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అనేది మీకు మాత్రం డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కుక్ పోస్ట్కి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు కుకింగ్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్స్మెన్ మేట్ ఉద్యోగాలకి మాత్రం ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓన్లీ మీ వద్ద 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఎల్డీసీ ఉద్యోగాలతో పాటు స్టోర్ కీపర్ ఉద్యోగాలకు వచ్చేసరికి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎల్డీసీ ఉద్యోగాలకు వచ్చేసరికి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 words per minute, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మనకి వెహికల్ మెకానిక్ ఉద్యోగాలతో పాటు ఫిట్టర్ మెషనిస్ట్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి
ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లలో 2 years ఐటీ అయినటువంటి దాన్ని ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కూడా మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్టెనోగ్రఫీకి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డ్రాట్స్మెన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు వచ్చేసరికి 10th class క్వాలిఫికేషన్తో పాటు మెకానికల్ బ్రాంచ్లో డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి 10th class క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 150 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది గైస్. ఇది ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్ట్ని బట్టి మనకి స్కిల్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మన సొంత రాష్ట్రాల్లో అయితే కండక్ట్ అయితే చేయగేస్. సో మరి ఏ యూనిట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనిట్కి సంబంధించి లొకాలిటీలోనే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్వర్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి నేమ్తో పాటు మీ యొక్క కరెస్పాండెన్స్కి సంబంధించి అడ్రస్, నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి డీటెయిల్స్, నెక్స్ట్ మీకు క్యాస్ట్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక అడ్మిట్ కార్డ్ని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో పాటు మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసేసి ఈ యొక్క అడ్మిట్ కార్డ్ని కూడా మీరు సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్తో పాటు ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, మీకు డొమైసైల్ సర్టిఫికేట్తో పాటు మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్తో పాటు మీకు ఆధార్ కార్డు, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సంబంధించిన సర్టిఫికేట్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సైజులో ఒక స్మాల్ ఎన్వలప్ కవర్ అనేది ఉంటుంది. సో ఒక ఎన్వలప్ కవర్ అనేది కూడా మీరు తెచ్చుకొని ఆ యొక్క ఎన్వలప్ కవర్పై 5 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది ఉంటుంది. ఒక పోస్టల్ స్టాంప్ అనేది కూడా మీరు ఇక్కడ స్టిక్ చేసి 2 అని చెప్పి మెన్షన్ చేసేసి మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా మీకు అడ్రస్ అనేది ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక ఎన్వలప్ కవర్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ రాసేసి లెఫ్ట్ సైడ్లో మీ యొక్క అడ్రస్, రైట్ సైడ్లో వచ్చేసరికి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఒక ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ప్లేస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ ఎస్టాబ్లిష్మెంట్లో ఎక్కువ వేకెన్సీ అనేవి ఉన్నాయో సో ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్కి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక కమాండెంట్ 505 ఆర్మీ బేస్ వర్క్షాప్, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ 110010 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక
సో మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో రిలీజ్ చేసేటువంటి డేట్ నుంచి 21 డేస్ లోపు అయితే మనము అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనవరి 21 కల్లా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనము అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపొక మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.